అండ్ ఇంకొకటి లైక్ ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తే కాస్ట్లీ క్రీమ్స్ అని ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే అంటే బడ్జెట్ వైజ్ కూడా ఉంటాయి క్రీమ్స్ కూడా. Yes. లైక్ కొన్ని బ్రాండెడ్ వాటికి వెళ్తే కాస్ట్లీ క్రీమ్స్ ఉంటాయి, కొన్ని కొంచెం తక్కువకి వస్తే నార్మల్ Yes. క్రీమ్స్ ఉంటాయి. Yes. సో ఈ కాస్ట్లీ క్రీమ్స్ వాడడం బెటరా, లేదు రొటీన్గా మనం చేసుకునే వాటిల్లో కొంచెం చేంజెస్ చేసుకుంటే స్కిన్ బెటర్గా ఉంటుందా? సో నేను కాస్ట్ కన్నా ద మెయిన్ ఫ్యాక్టర్ నేను చెప్పేది ఏంటంటే ద బ్రాండ్ రిలయబిలిటీ అండ్ హౌ గుడ్ ఆఫ్ ఎ ట్రాక్ రికార్డ్ ఎనీ బ్రాండ్ హ్యాస్ అనమాట. సో కొన్ని బ్రాండ్స్ ఇప్పుడు చాలా ఇన్స్టెంట్గా ఎవ్రీడే కొత్త బ్రాండ్ వస్తుంది. ఇప్పుడు మార్కెట్ అట్లా అయిపోయింది. ఎవ్రీడే కొత్త బ్రాండ్ వస్తుంది, ఎవ్రీడే ఏదో ఒక ఇన్ఫ్లుయెన్సర్ కొత్త బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తున్నారు. కొత్త డిఫరెంట్ ప్రోడక్ట్స్ని ట్రెండ్స్ని పట్టుకొని దాన్ని బట్టి ప్రోడక్ట్స్ వస్తున్నాయి, అవన్నీ చేస్తున్నారు. కానీ వాటికి ఎంతవరకు సైంటిఫిక్ బ్యాకింగ్ ఉంది, ఎంతవరకు స్టాండర్డైజేషన్ ఉంది, సో ఇవన్నీ కూడా అది ఇంపార్టెంట్. నేను నా ప్రాక్టీస్లో అయితే ఇన్స్టెంట్గా వచ్చేవేవి కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తోటే చూస్తాము. ఎందుకంటే మేము ట్రీట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ట్రస్టెడ్ ప్రోడక్ట్స్, ట్రస్టెడ్ బ్రాండ్సే ఫాలో అవుతాం ఎప్పుడైనా కూడా. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ కాస్ట్ వేరియేషన్లో ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అంటే ఇంగ్రీడియంట్ ఫార్ములేషన్ డిఫరెంట్ ఉంటుంది, ఎఫెక్టివ్నెస్ ఉంటుంది కొంచెము. సో ఆ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది కంపల్సరీగా. సన్ స్క్రీన్స్లో కాస్ట్ వేరియేషన్ వల్ల కాస్మెటికలీ యాక్సెప్టబుల్ సన్ స్క్రీన్స్ ఎక్కువ యూజువలీ హై ఎండ్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో కొంచెం ఎకనామికల్ సన్ స్క్రీన్స్కి వెళ్తే కొద్దిగా అంత కాస్ట్ కొంచెం గ్రీజీగా ఉండడము ఆ టైప్లో ఉంటాయి. సో కొంచెం కాస్మెటికలీ యాక్సెప్టబుల్ ఉండాలి, కొద్దిగా ఏదో లైట్ ఫౌండేషన్ వాడినట్టు ఉండాలి, అట్లాంటి కొంచెం కాస్ట్ పెరుగుతుంటాయి అనమాట. సో అట్లాంటి మైనర్ వేరియేషన్స్ ఉంటాయి. కానీ కాస్ట్ కన్నా ఐ వుడ్ సే మేజర్ ఫ్యాక్టర్ ఈవెన్ ఇన్ ఎకనామికల్ బ్రాండ్స్ దెర్ ఆర్ స్టాండర్డైజ్ బ్రాండ్స్, దెర్ ఆర్ రిలయబుల్ బ్రాండ్స్. సో ఏదైనా కూడా అది చూసుకొని ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్.